హాయ్ అండి. ఈరోజు నేను గోబీ మంచూరియా చేస్తున్నాను. ఒక పెద్ద గోబీని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి పువ్వుగా. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నీళ్ళు పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూను. వేసాక అవి బాయిల్ అయ్యాక అందులో ఈ గోబీని వేయాలండి. ఈ వాటర్ వేడైనాయి. ఆ వాటర్లో ఈ గోబీ వేసేసుకుందాం. ఈ గోబీ ఇట్లా వేసుకుంటే అండి దీంట్లో పురుగులు ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తాయి. చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండి, అవి వస్తాయి. ఇందులో కార్న్ఫ్లోర్, మైదా, కారం, సాల్ట్ బాగా వేసి కలుపుకోవాలి. వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలండి. కలుపుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. ఇది వేడవనివ్వండి. ఆయిల్ వేడయిందండి. ఇందులో వేసుకుందాం గోబీ. ఇలా వేపుకోవాలి. దీంట్లో నేను కలర్ వేయలేదండి. కలర్ కావాలంటే కలర్ కూడా వేసుకోవచ్చు. అన్నీ ఇలా వేపుకున్నామండి. అయిపోయింది. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. కడాయి తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకుందాం. ఆయిల్ వేడింది. వెల్లుల్లి, పచ్చిమిర్చి, అవి ఆనియన్స్ వేసుకుందాం. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకుందాం. వెనిగరు, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, షేజ్వాన్ సాస్, సోయా సాస్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. టమోటా సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని వాటర్ పోసుకోవాలి. సాల్ట్, కారం, రెడ్ చిల్లీ పొడవు కట్ చేసుకొని వేసుకుందాం. ఇందులోనే వేపి పెట్టుకున్న గోబీలు వేసుకోవాలి. బాగా కొద్దిగా కొత్తిమీర, మంచూరియా, వేడి వేడి గోబీ మంచూరియా రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.